రక్ష. రచన మాదిరెడ్డి సులోచన. ఆఫీసులో అడుగుపెట్టి ఆశ్చర్యపోయాను. ఎవరి పనులు వారు చేసుకోవటానికి బదులు అందరూ ఒకచోట చేరి గోలగా చర్చించుకుంటున్నారు. మేనేజర్ రాలేదా? వచ్చావా వాసు? రా. మన స్టెనో చరిత స్లీపింగ్ టాబ్లెట్లు మింగిందట తెలుసా? కుమార్ అడిగాడు. చాచా, చరిత అంత ఆత్మహత్య చేసుకుంటుందని నమ్మకం కలగటం లేదు అన్నాను. నమ్మకపోతే నీ కర్మ. జీవన్ నర్సింగ్ హోంలో చేర్చారు. మన మేనేజర్ గారు అక్కడే ఉన్నారు. ఆఖరి మాట అనేటప్పుడు కాస్త గొంతు తగ్గించాడు. అలాగా? ఎందుకు చేసుకుందబ్బా? ఆశ్చర్యపోయాను. వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. అరే అయ్యలు, రేపు మన వాసు సిన్సియారిటీ మెచ్చి మెడలో హారం వేస్తామట్రా. ఉగ్రవాది నరసింహం నన్ను చూసి నవ్వాడు. అవకతవకలు చేసి ఆఫీసర్ తిడితే సమాజం అంటూ తిట్టిపోయటం నాకు అలవాట్లేదు నరసింహం గారు. సమాజంలో నేనొక భాగాన్ని అన్నాను. ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు అతను. అతని నోరు ఆడినంత చెయ్యి ఆడదు. ప్రతి వారం ఒక ఎక్స్ప్లెనేషన్ అందుకుంటాడు. 2 రోజులు మన విద్యా విధానాన్ని, సమాజాన్ని, గుమాస్తలను తయారు చేస్తున్న యూనివర్సిటీలను తిడతాడు. అతను ఏ రోజు సమయానికి ఆఫీసుకు రాడు. వచ్చిన రోజు ఈ రోజులాగే ఏదో వింత వార్త వస్తుంది. మధ్యాహ్నం మేనేజర్ ఆఫీసుకు వచ్చే వరకు అవకతవకగానే ఉంది. అతను రాగానే అందరూ గప్చుప్గా తమ తమ సీట్లలో కూర్చున్నారు. హెడ్ మాస్టర్ ఓరియంటెడ్ బదులు ఆఫీసర్ ఓరియంటెడ్ ఆఫీసులున్నంతకాలం మన దేశం ప్రగతి సాధించలేదు. దేశం నాకేమిచ్చింది అని వాపోయే కంటే దేశానికి నేనేం చేస్తున్నానో అనుకోవాలి. అందరూ సీట్లలో కూర్చున్న 5 నిమిషాలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. నేను, కుమార్ మా మామూలు స్థలంలో క్యాంటీన్లో ఒక మూల వెళ్ళి కూర్చున్నాం. వాసు, చరిత అవుట్ ఆఫ్ డేంజర్, ప్రమాదం తప్పిందట అన్నాడు. ఎవరు చెప్పారు అన్నాను టిఫిన్ విప్పుతూ. ఉండు, లలితతో కాస్త పని ఉంది. మరో మూల కూర్చున్న టైపిస్ట్ లలిత దగ్గరికి వెళ్ళాడు. నేను ఆలోచిస్తూ కూర్చున్నాను. జీవితంలో ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోదు చరిత. జాలీగా గడుపుతుంది. వచ్చిన డబ్బంతా అలంకారాలకు, హోటళ్లకు తగిలేస్తుంది. 5-6 నెలల నుండి కొత్తగా వచ్చిన మేనేజర్ శ్రీరాములు వెంట తిరుగుతుంది. ఇద్దరూ ప్రేమికులని అందరికీ తెలుసు. శ్రీరాములు 3 బిడ్డల తండ్రి. మరి చరిత అతనితో స్నేహం ఎలా పెంచుకుందో తెలియదు. ఒకరోజు మేనేజర్ ఇంట్లో బర్త్డే పార్టీలో తను వారి ఫ్యామిలీ మెంబర్గా మసులుతుంటే చూడలేక అడిగాను, ఈ అతి చనువు అర్థం ఏమిటని. మిస్టర్ వాసు, మీరు అందరిలాంటి వారేనన్నమాట. ప్రేమించినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని ఎక్కడుంది? ఐఎమ్ అబోవ్ ఆల్ దిస్ వరల్డ్ కమెంట్స్ అంది గర్వంగా నవ్వుతూ. ఫాస్ట్ లైఫ్ లీడ్ చేసే ప్రతివాడు అనే మాట అది. అది నిజమే. గిర్భం అని అడగబోయిన నా ఆలోచన రాహిత్యానికి నవ్వుకున్నాను. మోడర్న్ సొసైటీలో ఎన్నో సౌకర్యాలు విశృంఖలత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయేమో నా అభిప్రాయం గ్రహించింది. చూడండి, గర్భం వచ్చిన మామూలు ఆడవాళ్లలా నేను లబోదిబో మనను. నా సంతానాన్ని గర్వంగా, ఆదర్శప్రాయంగా పెంచుకుంటాను. నేనేం మాట్లాడలేదు. అంత ఆత్మవిశ్వాసం నీ వరకు ఉంటే చాలు. అలాంటి చరిత ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమొచ్చింది? అబ్బబ్బా, ఏం చిత్రం! పొగరుస్తూ వచ్చాడు కుమార్. ఏమిటన్నట్టు చూశాను. చరిత ఆత్మహత్య ఎందుకు చేసుకుందో తెలుసా? నువ్వే చెప్పాలి. మన మేనేజర్ గారిపై కోపం చేత. అదే ఈ మధ్య అతను కాస్త లలిత వెంట తిరుగుతున్నాడు. లలిత చాలా నాటీ గర్ల్. అందరినీ ఏడిపించటంలో దిట్ట. వయ్యారం వలికించి మేనేజర్ని పిచ్చివాడిని చేసిందట. అయితే అసహనంగా అడిగాను. అతను చరితను అవాయిడ్ చేస్తూ లలితను ఇంటికి పిలిచి భార్యకు పరిచయం చేశాడట. ఆ సంగతి చరితకు తెలిసిందా? అక్షరాల. ఎవరు చెప్పారో తెలుసా? లలితే మరో రోజు వచ్చి తను మేనేజర్ కలిసి సినిమాకు వెళ్ళామని, అతను హోటల్కి ఆహ్వానించాడని చెప్పిందట. విసురుగా ఆయన గదిలోకి వెళ్ళిందట. ఏం జరిగిందో తెలియదు కానీ జేవురించిన ముఖంతో బయటకు వచ్చి విసవిసా వెళ్ళిపోయిందట. అవును, నిన్న త్వరగా వెళ్ళిపోయింది. ఈ మధ్య వాళ్ళ ఇంటావిడకు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని 5-6 కోట్లలో 10 టాబ్లెట్లు కొన్నదట. అవి మింగి పడుకుందట. మరి ఎవరు చూశారు? మేనేజర్ గారే రాత్రి పలకరించి ప్రసన్నురాలిని చేసుకుందామని వెళ్తే కట్టెలా పడి ఉందట. హడలిపోయాడట మహానుభావుడు. ఇవన్నీ నీకెలా తెలుసు? లలితే చెప్పింది. మేనేజర్ గదిలో నుండి వచ్చిన చరిత ముఖం చూస్తే జాలి వేసిందట లలితకు. తన మూలంగా అమ్మాయి బాధపడటం ఇష్టం లేక, తనకు బాస్ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని, ఏడిపించటానికి అలా చేశానని చెప్పిందట. అక్కడి గందరగోళం చూసి హడలిపోయిందట. అసలు రాత్రంతా తను అక్కడే ఉందట. చరితకేమన్నా అయితే అన్న భయంతో. కుమార్ చెప్పుకుపోతున్నాడు. నేను ఆశ్చర్యంగా మూల కూర్చున్న లలిత వంక చూశాను. అబలలు ఆడవారు అంటారు గాని సాహసానికి పెట్టింది పేరు అనుకున్నాను. మిగతా కథ 2వ భాగంలో.